పిల్లి పిల్లి దెబ్బలాడుకుంటే మధ్యలో కోతొచ్చి ఎత్తుకుపోయిందని ఇలా అంటూ ఉంటారు చూసారా. మనం ఇల్లు అమ్మాలని అని అనుకున్నాం అనుకోండి, మనకు ఒక రూపాయి రావాలని మనం ఆశిస్తాం. అదే కొనుక్కున్నవాడు ఏమనుకుంటాడు, నాకు ఒక రూపాయి తక్కువకు రావాలని అవతలవాడు అనుకుంటాడు. వీళ్ళిద్దరూ పోటీల మీద ఉంటారనమాట. నేను ఎక్కువకు అమ్ముకోవాలని వీళ్ళు, నేను తక్కువ కొనుక్కోవాలని అవతల వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్యలో ఈ బ్రోకర్లు అనేవాళ్ళు వస్తారనమాట. ఉండండి, నేను మీకు సెట్ చేసి పెడతాను కదా, వాడు తక్కువకి ఇచ్చేలాగా చేస్తానని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. ఆగండి, మీకు ఒక రూపాయి ఎక్కువ వచ్చేలాగా చేస్తానని చెప్పేసి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. అంటే వీళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడంతో ఈ మధ్యలో కోతులాగా వచ్చిన వాడు కమిషన్ తీసుకుని చక్కగా వాడు బాగుపడతాడనమాట. సొంత ఇల్లులు ఎవరైనా కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా ఇలాంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. మధ్యలో ఉన్నవాళ్ళు బాగుపడతారు తప్ప వీళ్ళు నష్టపోతారు. ఎప్పటికైనా సరే మనం డైరెక్ట్గా మనం సొంతంగా మాట్లాడుకొని అమ్ముకుంటే ఏమన్నా ఒక రూపాయి రావచ్చేమో, కానీ ఈ మధ్యలో కోతుల్లాంటి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అప్పచెప్పామని అంటే ఒక్క రూపాయి మిగలదు సరికదా, మొత్తం లాస్ అయిపోతారు. ఇల్లులు అమ్మే విషయంలో కానీ కొనే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుని డైరెక్ట్గా మాట్లాడుకునేలాగా చూసుకోండి.